ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి దేవుని మాటలు నేర్చుకుందాం. ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాడు. తీతు జాగ్రత్తగా వారి జీవితాలను పరిశీలించాడు. ఎవరిలో తలాంతులున్నాయో, ఎవరికి దేవుడు ఏ ఏ వరాలిచ్చాడో గుర్తించి వారిని ఆ సంఘాలలో పెద్దలనుగా చేశాడు. అధికారాల కోసం, బిరుదుల కోసం కాదుగాని పెద్దలు స్వచ్ఛంద సేవ చేశారు. వరాలు సద్వినియోగమై సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది. పౌలు తీతును నియమిస్తే తీతు సంఘ పెద్దలను నియమించాడు. సంఘ పెద్ద అంటే దానికి తగిన వరం ఉందని గ్రహించాలి. ఏ వరమూ లేని వ్యక్తిని కేవలం పదవి కోసం తెచ్చిపెట్టకూడదు. వరాలున్న వారికి పదవి లేదు, పదవి ఉన్నవారికి వరాలు లేవు. అలాంటి సంఘాలకు క్షేమాభివృద్ధి కలగదు. 6వ వచనం, ఎవడైనా నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వాడై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వ్యక్తిని పెద్దగా నియమించవచ్చు. నిందలు అపనిందలై ఉండవచ్చు, కాని అవి నిజం కాదని నిరూపించుకోవాలి. సౌశీల్యము లేని వ్యక్తికి ఎన్ని వరాలున్నా అతని వల్ల సంఘానికి ఎంతో కీడు కలుగుతుంది. ఒకే భార్య గలవాడై ఉండాలి. అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి. తన స్వంత పిల్లలను ప్రభువు వద్దకు నడిపించలేని వ్యక్తి సంఘ పెద్దగా ఉండతగడు. తల్లిదండ్రులు మంచి విశ్వాసులైనా పలుచోట్ల వారి పిల్లలు తల్లిదండ్రుల మాట వినక దేవునికి దూరమైపోయారు. దానికి తల్లిదండ్రులను నిందించి లాభం లేదు గాని వారిని సంఘ పెద్దలను చెయ్యకూడదు. సంఘ పెద్ద ఇంటిలో అతని పిల్లలు అవిశ్వాసులైతే అట్టి వ్యక్తికి సంఘ వ్యవహారాలలో తీర్పు చెప్పే అధికారం ఉండదు. అతని తీర్పును ఖాతరు చెయ్యరు. ముందు నీ సంగతి చూసుకో, తరువాత మాకు చెప్పు అంటారు. దుర్వ్యాపారం, దౌర్జన్యం, తిరుగుబాటు ఉద్యమాలకు చెందినవారై ఉండకూడదు. ప్రభువు మహిమార్థమై జీవించేవారై, వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించేవారై ఉండాలి. 7వ వచనం, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. స్వేచ్ఛాపరుడు, ముక్కోపి, మద్యపాని, కొట్టేవాడు, దుర్లాభము అపేక్షించేవాడై ఉండకూడదు. మొండి మనిషి అయి ఉండకూడదు. అతడు దేవుని గృహ నిర్వాహకుడై ఉండాలి. ప్రజలకు మంచి నాయకుడై విశ్వసనీయుడై ఉండాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని ఆ ప్రకారం చేసేవాడై ఉండాలి. ముక్కోపి అయిన వ్యక్తిని సంఘ పెద్దగా నియమించకూడదు. అన్యాయంగా డబ్బు సంపాదించే బుద్ధి ఉండకూడదు. జగడాలమారి అయి ఉండకూడదు. అతిథి ప్రియుడై, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడై, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశానిగ్రహము గలవాడు అయి ఉండాలి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించటానికి శక్తిగలవాడగునట్లు ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టినవాడై ఉండాలి. ఇక్కడ అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద అని భావం. సంఘ పెద్ద అంటే ప్రెస్బిటియర్, అధ్యక్షుడు అంటే ఎపిస్కోపోస్. అధ్యక్షుడి పని పర్యవేక్షణ. సంఘ పెద్దలందరూ అధ్యక్షుని పని చెయ్యాలని గ్రహించాలి. ఈ సంఘ పెద్దలందరూ కలిసి అధ్యక్షుని పని చేసిన వారవుతారు. ఎదురాడే వారి మాటలను అధికారపూర్వకంగా ఖండించేవాడై ఉండాలి. సమయస్ఫూర్తి గలవాడై ఉండాలి. వాక్యాన్ని అనుసరించి ఉపదేశించేవాడై, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి ఇతరులు దాన్ని నమ్మేటట్లు ఒప్పించేవాడై ఉండాలి. వాక్యానుసారంగా ప్రత్యర్థులను నొప్పించాలి, ఒప్పించాలి. వారిని తప్పుడు బోధల నుండి తప్పించాలి. అట్టివాడే మంచి సంఘ పెద్ద. సోదరీ సోదరుల, ఇప్పుడు విన్న దేవుని మాటలు మన సంఘాల్లో ఉపయోగకరముగా ఉన్నట్లయితే దయచేసి అందరితో దాన్ని పంచుకుందాం, షేర్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.